మనిషి యొక్క బలహీనత ఏంటంటే నమ్మడం. మళ్ళీ చెప్తున్నాను, నమ్మడం అనే బలహీనత అందరికీ ఉంది. విషయం ఏంటంటే, నిజం చెబితే ప్రశ్నిస్తారేమో కానీ అబద్ధం చెప్పినప్పుడు మాత్రం అసలు ఎవడు ప్రశ్నించాడని మీకు తెలియదు ఏముంది చెప్పండి. చెప్పుడు మాటలకు మనిషి చెవి కోసుకుంటాడు. మీకు తెలితే ఏమండి, ఏదైనా కానీ సమాజంలో మీరు చూడండి, మీకు బాగా తెలిసిన సంగతులే కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్తామంటే ఎవరు వినరు, కానీ కొన్ని కలిపి చెప్పే మాటల కంటే మాత్రం చెవి కోసుకుంటారు. అందుకే చెప్పుడు మాటలకు మనిషి చెవట కోసుకుంటాడట. చాలా ఇష్టం. కొంతమంది ఉంటారండి, కూడుకునేదే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అన్నట్టుగా కలుసుకుంటా ఉంటారు. బ్రదర్ రేపొకటి గురించి మాట్లాడుకుందాం, అన్నయ్య ఇంకొక రోజురా ఇంకోటి గురించి చెప్తాను. ఇప్పుడు బైబిల్ బోల్డంత మంది భక్తులు వాళ్ళ గురించి చెప్పరు, అది నాకు నా భక్తిని పెంచుకుంటాను. నో వాళ్ళ గురించి మనకెందుకు, మన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మనం ఇందుకోసమే మనం మీటింగ్ పెట్టుకోవాలి. ఎందుకు? ఇవి ఈ చెవులకు చాలా ఇంపు. ఇవి ఆఖరికండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా కానీ ఆ మాటలకు ప్రభావితం అయిపోతున్నారు. ఏ మాటలకు? చెప్పుడు మాటలకు.